నీ పేరేంటి? సాయి తేజ. సాయి తేజ. వీడెవడు? మా తమ్ముడు. మీ తమ్ముడా? నీ పేరేంటి? వరుణ్ తేజ. అరే మంచిగా అడ్డబొట్టది పెట్టుకున్నావు కదరా, గుళ్ళోకి వెళ్ళొచ్చావా? ఇంట్లోనే. ఇంట్లోనేనా? ఇంట్లో పూజ చేసుకుంటావా? అవునా? ఏంటి వాళ్ళు బందా? స్కూల్కి వెళ్ళలేదా? బంద్. అంతేనా, ఇంటర్వ్యూకి పిలిచారని చెప్పి స్కూల్ ఎగ్గొట్టేసి వచ్చేసారు. అట్లేం లేదు. సినిమాలో టీవీలో హీరో అయిపోదామని చెప్పి హాలిడే. ఫేమస్ అవుదామని చెప్పొచ్చారా? స్కూల్ డుమ్మా. డుమ్మా డుమ్మా కొట్టారా? చూసావా ఎలా వచ్చేసాయో? నిజం తిన్నోటంట. ఫస్ట్ బంద్ అన్నావు, తర్వాత హాలిడే అన్నావు, ఇప్పుడు డుమ్మా అంటున్నావు. డుమ్మా కాదక్క, స్కూల్ డుమ్మా అంటే అందరికీ డుమ్మానే. అందరికీ డుమ్మా నానా? స్కూల్ బంద్. అప్పుడు బంద్ అని చెప్పాలి నువ్వు. మర్చిపోయా. అప్పుడు మర్చిపోయావా? అంటే లెసన్స్ కూడా ఎట్లయినా మర్చిపోతావా? లెసన్స్ గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టా. ఏ సబ్జెక్ట్ ఇష్టం నీకు? అంటే ఎక్కువ మ్యాథ్స్, ఇంగ్లీష్. మ్యాథ్స్ బాగా చేస్తావా? అవునా? ఇంగ్లీష్ కూడా బాగా చదువుతావా? ఏదో ఒక కవిత చెప్పు ఇంగ్లీష్లో. కదా. కవిత, పోయిట్రీ. స్టోరీ బుక్ ఇస్తే చదువుతా. అబ్బా, అంటే మీ టీచర్ ఏం చెప్పట్లేదా పోయిట్రీస్? అసలు ఇంగ్లీష్ టీచర్ లేదు స్కూల్లో. స్కూల్లో ఇంగ్లీష్ ఇంగ్లీష్ అలా చదువుతున్నావు? టెక్స్ట్ బుక్స్ చదువుతా. ఇంగ్లీష్ అంటే ఇష్టం అని చెప్పావు, మరి ఇంగ్లీష్ టీచర్ లేకుండా ఇంగ్లీష్ ఎలా చదువుతున్నావు? టెక్స్ట్ బుక్ లా. నీకు చదవడం వచ్చే టెక్స్ట్ బుక్ లో ఇంగ్లీష్? అయితే ఒక రైమ్ చెప్పు. ఏం లేదు. నీ టెక్స్ట్ బుక్ లో నువ్వేం చదివావో ఆ రైమ్. ఆ రైమ్ ఏం లేదు. టెక్స్ట్ బుక్ లో రైమ్ ఏం లేదు. నువ్వే క్లాస్ రా? థర్డ్ క్లాస్ లో ఇంగ్లీష్ లో రైమ్స్ ఎందుకు ఉండవురా? బోల్డ్ అండ్ రైమ్స్ ఉంటాయి. మరి యూకేజీ వాళ్ళకి ఎందుకు ఉన్నాయి? యూకేజీ వాళ్ళకి మస్తు ఉంటాయి రైమ్స్. బుక్ మొత్తం. బుక్ మొత్తం రైమ్సే. వాళ్ళు ఏం ఉండదు, రైమ్సే చక్కగా యాక్షన్ చేసుకుంటూ. 10th కి ఉంటుంది రైమ్. ఎవరు చెప్పారు 10th క్లాస్ కి ఉంటుందని? ఉంటుంది. సరే నువ్వు చెప్పు, నీ క్లాస్ లో రాయము నువ్వు చెప్పు. మరి 10th వరకు ఎందుకు? నువ్వు ఇంకా థర్డ్ క్లాస్ లో ఎక్కడికో ఆలోచిస్తావు ఎందుకురా? అంటే రైమ్స్ రావా? మరి ఇంగ్లీష్ ఇష్టమన్నా పోనీ చిన్నప్పుడు చదువుకున్న రైమ్ ఇంగ్లీష్ రైమ్ గానీ ఏమన్నా వచ్చా? ట్వింకిల్ ట్వింకిల్. అది ట్వింకిల్ ట్వింకిల్ కూడా రాదా? వచ్చాక మరి చెప్పరా, చెప్పు. అస్సలు నవ్వు ఎట్లా చెప్పు, సీరియస్ చెప్పు. రైము ట్వింకిల్. ఏమన్నా? ట్వింకిలా? ట్వింకిల్ అంటే ఏంటి? స్ప్రింకిల్. సరే నువ్వు చెప్పు. నీదైనాక వాడిని చూద్దాం. నువ్వు చెప్పు, వాడు బాగా మాట్లాడుతున్నాడు, చెప్పు. నీకు వచ్చింది చెప్పు. అందరికి వచ్చింది. మరి ఏమని? అందరికి వచ్చింది, నీకు వచ్చింది చెప్పు. తెచ్చుకో, గుర్తు తెచ్చుకో. నీకు ఎందుకు రాదు? నీకు వస్తుంది. పొద్దున్నే ఏం తిన్నావు? టిఫిన్ తినలేదా? మన పొద్దున టిఫిన్. అవునా? మధ్యాహ్నం 1 గంటలకి. మధ్యాహ్నం 1 గంటకి టిఫిన్ తింటావు, సాయంత్రం 4 గంటలకి లంచ్ చేస్తావా? రాత్రి 12 అయితే తినేసరికి ఏంటి అన్నం. మరి టిఫిన్ ఎప్పుడు తింటావు? అంటే టిఫిన్ లంచ్ రెండు కలిపి తినేస్తావా నువ్వు? మరి మధ్యాహ్నం లంచ్ తింటా, మధ్యాహ్నం టిఫిన్ మరి ఇంట్లో మమ్మీ టిఫిన్ చేయదా? ఇంట్లో చేస్తాదా? నీకే టిఫిన్ బాగా తింటావు నువ్వు? పూరి, ఇడ్లీ, ఉప్మా, దోశ, వడ. చెప్పు. దోశ, వడ, బోండా, ఇడ్లీ, ఉప్మా. అంటే ఇవన్నీ నీకు ఇష్టమైన ఫుడ్డా? ఇవన్నీ తినేస్తావా రోజు? అంటే ఇష్టం అంటే ఒకటి ఉంటుంది. నాకు పూరి ఇష్టం, పూరి ఎక్కువ తింటా, ఉంటే ఎక్కువ తింటా, అలా ఒక ఐటమ్ ఉంటుంది. నువ్వు అన్నీ చెప్పేస్తున్నావు వరుసగా. ఇంట్లో పూరీలో బయటికి కొనుక్కొచ్చుకుంటా, పిండి కొనుక్కొచ్చుకొని ఇంట్లో అంటే మమ్మీని కష్టపెడతావు అనమాట నువ్వు బాగా. మా మమ్మీకి నేను కూడా హెల్ప్ చేస్తాను. నువ్వు కూడా హెల్ప్ చేస్తావా? అంటే తిని పెడతావా? ఏం చేసావు? ఎందుకు తెగింది అది? మమ్మీ ఫీవర్ వచ్చిందని చెప్పేసి టమాటా కట్ చేస్తుంది. నాకు ఎంకరేజ్ చేయడానికి టమాటా కట్ చేస్తుంది. నీకెందుకు తెగింది? టమాటా కట్ చేస్తుంటే ఇట్లా
ఆగిపోయిందా? బ్లడ్ అంతా రాలేదు. నాకు ఈడొకటి ఇంక ఈడొకటి. నువ్వేం చేసావు? ఈడ చాక్ పోసుకుంది, ఈడనేమో షాక్ మారుది చార్జ్ చేస్తారు చూడు, షాక్ మారుతుంది. బ్లేడ్ పోసుకుంది. కాలు కూడా దెబ్బ తగిలింది. సరే మన అసలు విషయం మర్చిపోయావు. రాయం చెప్పు. నువ్వు డైవర్ట్ చేసేస్తున్నావు నన్ను. Rain, rain, go away, come again, నేను నిజంగా రాయించాను రావు. మరి ఇంగ్లీష్ అంటే ఇష్టమేనా? ఇంగ్లీష్ చెప్పు. ఇంగ్లీష్ లో లెసన్స్ వచ్చు, పోయి మర్చిపోయినా. కొన్ని lessons. చెప్పు. ఒక టూ లైన్స్ ఏబిసిడి చెప్తావు. సరే తమ్ముడిని అడుగుదా. నీ పేరేంటి? వరుణ్ తేజ. భలే ఉంది వరుణ్ తేజ్ నీ పేరు. హీరో పేరు, హీరో పేరు తెలుసా? ఇద్దరిది తేజ. మరి ఏంటి ఇలా అడ్డబొట్లు అవన్నీ పెట్టావు? ఇంట్లో రోజు అలాగే పెడతావా? అంటే నువ్వు చాలా కామ్ గా ఉంటావు, అల్లరి చేయవు కదా? చేస్తావా? అల్లరి చేస్తావా బాగా? అన్న నాకు కంప్లైంట్ ఇచ్చాడు, మా మమ్మీ డాడీని ఇలా చెయ్యెత్తుతాడు అని. నిజమేనా? నీకేం తెలుసు? కానీ వీడంటే నీకు ఎప్పుడో తెలుస్తుంది. అవునా? మరి అన్న నీ మీద ఫుల్ కంప్లైంట్ ఇస్తున్నాడు. నువ్వు అల్లరి చేస్తావా, అన్నయ్య అల్లరి చేస్తారా? అన్న క్లాస్ లో మొత్తం అల్లరి చేస్తాడు. నువ్వేం చేయవా క్లాస్ లో? మరి నువ్వు ఎప్పుడు చేస్తావు అల్లరి? చేస్తావా అసలు అల్లరి? చేస్తాడా? ఒకసారి చేస్తాను క్లాస్ లో. అవునా? అల్లరి అంటే ఏం చేస్తావు? బెంచ్లో ఇక్కడ అన్నీ చెప్తున్నాడు నీ ఆన్సర్లు అన్ని. నువ్వు బాగా అల్లరి చేస్తావంట, నువ్వు బాగా మాట్లాడతావు. ఏం చేసి ఉంటుందో తెలుసా? దోస్తుల గురించి చెప్పు, నీ గురించి. సరే చెప్పు, దోస్తుల గురించే చెప్పు. నిన్న మా ఫ్రెండ్ నా బాటిల్ తీసుకుంది. కాదు, బెంచ్ కి మోల్ ఉంటాయి కదా, అది ఊడింది. అయితే నా బాటిల్ తీసుకొని ఆ బెంచ్ కి మూల కొట్టిండు. ఆ బాటిల్ కి మొత్తం రంకలు పట్టి అలా టీచర్ వచ్చినాక నా పేరు చెప్పిండు. అమ్మో, వాడు దోస్తుగాడంట. వాడు చేసిన అల్లరి వాళ్ళ టీచర్ వచ్చేసాక వీడి పేరు చెప్పాడంట. అమ్మో, ఖతర్నాక్ దోస్తులు ఉన్నారు కదా. నేను ఒక్క రోజు స్నాక్ తీసుకోతా, అట్లా ప్యాకెట్ ఇస్తా, అందరు నాకు అవుతారు. అందరూ లేకపోతారా? అయ్యో, మరి నువ్వేం అనవా? అంతే. టీచర్ వచ్చినాక చెప్తామంటే వాళ్ళు పోయి చెప్తారు నా పేరు. ఇగో వరుణ్ తేజ్ ఫ్రెండ్స్ అందరూ చూడండి, మరి మీ గురించే చెప్తున్నాడు. మరి మీరు అట్లా చేస్తున్నారంట. మరి వరుణ్ తేజ్ స్నాక్స్ తీసుకొస్తే స్నాక్స్ ఎత్తుకుపోతున్నారంట. లంచ్ బాక్స్ కూడా ఎత్తుకుపోతారా? మా క్లాస్ కాదా, ఓన్లీ స్నాక్సా? మా క్లాస్ మొన్న నేను మిక్చర్ తీసుకోయినా లంచ్ టైంలో మొత్తం తీసుకుర్రు. అయ్యో, మరి నువ్వేం చేసావు? మరి ఏడ్చావా? టీచర్తో చెప్తావా? మరి చెప్పలే. ఇట్లా దొబ్బేసి ఉరుక్కుంటూ వెళ్తారు, డబ్బు పెట్టేస్తారు. ఇప్పుడు మా క్లాస్ గురించి చెప్తాను. ఎప్పుడైనా సరే నేను ప్యాకెట్ తీసుకుంటే ఒకసారి డబ్బు తీసుకుంటా. ఇప్పుడు ఒక ఇద్దరు వచ్చారు అనుకో, ప్లస్ నలుగురు వచ్చి ఎంతమంది? ఇద్దరు నలుగురునా? ఆరుగురు వచ్చి ఇల్లొకరు నిలబడతారు. మరి ఇంకా ముగ్గురు నిలబడతారు. అంటే ఇక్కడ ఇద్దరు, వెనకాల ముగ్గురు, ఇంకొకటి సైడ్ నిలబడతారు. మొత్తం ఆరుగురు. అంటే రౌండ్ అప్ చేస్తారనమాట. అయితే నేను రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేసేస్తారు. చేసేసి ఎత్తుపోతారా స్నాక్స్? ముచ్చట్లు పడతారు. ఏం ముచ్చట్లు ఉంటారా మీ అందరి మధ్యలో? ఏం ముచ్చట్లు, ఏం మాట్లాడుకుంటారు? ఏం జరుగుతుంది, కార్టూన్స్ ఏమేమి చేస్తాము, కార్సా బైక్సా, రోజు అవే ఇంకా ముచ్చట్లు. అయ్యే ముచ్చట్లు. ఇంట్లో ఏం జరిగినా చెప్పేస్తావా? ఏం జరిగినా చెప్తా. నేనేం చేసాను చెప్తా. నువ్వేం చేస్తావో చెప్తావా? అబ్బో, వాళ్ళ ఫ్రెండ్స్ తో వాడి ఇంట్లో ఏం చేస్తాడో అవన్నీ చెప్తాడంట. అరే హీరో, మెయిన్ హీరో. అరే హాయ్ చెప్పు. అట్లనే ఉంటది. హాయ్ చెప్పు. ఇక్కడ చెప్పు. నీ పేరు చెప్పు. మై నేమ్ ఇస్ ప్రేమేష్. ఓకే, చెప్పండి. మీకు ఎంతమంది ఫ్రెండ్స్? నీకు ఎంతమంది మా ఫ్రెండ్స్? క్లాస్ అయితే నాకు మొత్తం ఫ్రెండ్స్. మొత్తం ఫ్రెండ్సే. గర్ల్స్ మొత్తం ఫ్రెండ్స్ అంటే గర్ల్స్ కూడా వస్తారు కదా? కాదు, ఓన్లీ బాయ్స్ వరకే ఫ్రెండ్స్ అలా చెప్పాలి. ఓన్లీ బాయ్స్ ఫ్రెండ్స్.
అవునా? అందరూ అస్సలు అంటే ఒక్కటే కలిసి ఒక్కటే గర్ల్ ఫ్రెండా? అబ్బా వచ్చేసిందిరా, అస్సలు పాయింట్ వచ్చిందిరా. ఒక్కటే గర్ల్ ఫ్రెండ్. ఆ గర్ల్ ఫ్రెండ్ పేరేంట్రా? ప్రణతి. ప్రణతి కాదు, ప్రణతియా? కోమలి. కోమలి. ప్రణతి కూడా. ఎవరా కోమలి? తెలీదా? మళ్ళీ కోమలి అన్నా, కోమలి అన్నా. ఇది చూడంగానే నేను కొంచెం చెప్తే నాకు తోడరా రే, అది లబ్బర్ కాదు. దా చెప్తా. అరే ఇక్కడ కూర్చోరా రే, ఇక్కడ కూర్చో. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. వరుణ్ తేజ్ సీక్రెట్. నేను చిత్రగాడ సీక్రెట్ పడిపోతున్నా. ఆల్రెడీ అక్క మొత్తం వినిపించింది నీకు, మొత్తం వినిపించింది కదా. నేను చెప్తా. ఇదా? అబ్బో చిల్లర చిల్లర. ఇప్పుడు మనకు నలుగురు ఉన్నారు. ఓకే డన్. రెడీ స్టార్ట్. ఓకే సరే. ఓకే ఇప్పుడు చెప్పండి, కోమలి ఎలా పరిచయం? ఫస్ట్ క్లాస్ నుంచి పరిచయం. ఫస్ట్ క్లాస్ నుంచి ఆ అమ్మాయి ఒక్కరితే ఫ్రెండా నీకు? అమ్మాయి ఒక్కరితే కోమలియే? ఎందుకు మిగిలిన గర్ల్ ఫ్రెండ్స్ నచ్చలేదు, కోమలి ఎందుకు నచ్చింది? ఫ్రెండ్ చేసుకున్నావు? ఎవరు మిగిలిన వాళ్ళు? ఈ అమ్మాయి తూ అందా? ఎందుకందు అంటే అన్ని అంత లైక్ చేస్తున్నావా నువ్వు? మరి ఫ్రెండ్ అన్నావు. ఫ్రెండ్ అంటే ఫ్రెండే. ఫ్రెండ్ అంటే ఏంటి చెప్పు? దోస్తు. మా తెలియదు ఫ్రెండ్ అంటే దోస్తాను. ఫ్రెండ్ అంటే ఏంటి? ఒక్క గర్ల్ ఫ్రెండ్ కోమలి విను. అసలు ఫ్రెండ్ అంటే ఏంటి అని అడుగుతున్నాను. అది చెప్పలేదు అనుకో స్కూల్లో కుబాయ్. చెప్పు. అరే నేను ఇక్కడ అడుగుతున్నాను, అక్కడ ముగ్గురు చూడండి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఆడు. ఫస్ట్ ఒక్కళ్ళు అన్నారు, ఇప్పుడు ఇద్దరు అంటున్నాడు, ఆడు ముగ్గురు అంటున్నారు. అరే ఇప్పటి నుంచి ఎంతమందిని మెయింటైన్ చేస్తున్నారా మీరు? థర్డ్ క్లాస్ నలుగురు. నీకొకళ్ళ? నీకెంత? అయితే అక్క ఒక 5-6 ఉన్నారు. ఇదే అసలు సిగ్గుందా చెప్పాను కదా. నీకుందా? నాకు ఎప్పుడు టాలెంటెడ్ గా ఉన్నారు. ఫస్ట్ క్లాస్ లో ఇద్దరు, సెకండ్ క్లాస్ లో నలుగురు. అంటే డబుల్ పెంచుకుంటూ వెళ్తున్నావా నువ్వు? సెకండ్ క్లాస్ అంటే ఇద్దరిని పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ అబ్బాయి. వెరీ టాలెంటెడ్. ఫ్రెండ్స్ లేరా? చెప్పే చెప్పరా. ఆడుకున్నప్పుడు బయట కూర్చున్నప్పుడు అరే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా, మేము స్కూల్లో మొత్తం స్కూల్ ఇద్దరు కలిసి మొత్తం స్కూల్ మొత్తం తిరుగుతాం రా అని చెప్పిండు. బాబాయ్ ఒకసారి దిగు. నీ ఏజ్ ఎంతమ్మా? 7 years. ఏజ్ ఎంత? 7 years. ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నాడు. సెకండ్ క్లాస్ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎల్కేజీ నుంచే మెయింటైన్ చేస్తున్నాడు. ఎదిగిపోయారా, జనరేషన్ మారిపోయిందిరా. మామూలుగా ఎల్కేజీ నుంచే స్టార్ట్ అయింది. ఎవరికి? నీకు? ఆల్రెడీ రాబోతుంది అక్కడ. ఇక్కడ ఎల్కేజీ నుంచి అసలు ఎల్కేజీలో మాకు ఏమీ తెలియదు. అసలు పెళ్ళయ్యేదాకా మాకేమీ తెలియదు. వీళ్ళు ఎల్కేజీ నుంచే మెయింటైన్ చేస్తున్నారు. మహిమ కాల మహిమ
అప్పుడెప్పుడు 2016 నుంచి ఇప్పటి వరకు మెయింటైనింగ్. ఇప్పుడు అరుదు 2016 లో పుట్టావా? 15 లో పుట్టావు. నేను 16. 1 year కే వీడికి అన్నీ తెలిసిపోతున్నాయంటే ఈ టైంకి తెలియకుండా ఏమి ఉండదు. నాకు 1 year కే డాడీ మమ్మీ అని పిలవడానికి వచ్చు, నడవడం కూడా వచ్చింది. నాకు 1 year కన్నా వచ్చు. 1 year కి అన్నీ నేర్చేసుకున్నాడంట. ఓకే. అయితే నువ్వు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా వండర్ మ్యాన్ వా? వండర్ కిడ్? నేను అంటున్నాను కాదు. వండర్ కిడ్. ఇప్పుడు కిడ్ కాబట్టి కిడ్లు వేస్తారు. కిడ్ కాదు, కిడ్. మనం వండర్లో ఫస్ట్. చెప్పు, నీ పేరు చెప్పు. రమేష్. ప్రేమేష్. పేర్లోనే ఉంది ప్రేమేష్. ఓకే, చెప్పండి. నీకు ఎంతమంది అన్నావు? 6 members నా గర్ల్ ఫ్రెండ్స్. మీ మమ్మీకి డాడీకి విషయం తెలుసా? తెలుసు. మా డాడీ ఇన్నాడు కదా. ఉన్నారా? లేడా? మా డాడీ డాడీ తెలుసా వదిలాడు. ఎందుకంటే డాడీ కూడా ఒకప్పుడు బాయే కాబట్టి ఇవన్నీ లైట్. మమ్మీ తెలిసిందనుకో. మమ్మీ కూడా తెలుసు. మమ్మీ కూడా తెలుసా? ఏం చేయలేకపోతున్నారా మిమ్మల్ని అసలు? మమ్మీకి తెలుసు కానీ డాడీకి తెలియదు. ఏం మాట్లాడుతున్నారు అసలు? నీ ఏజ్ లో, మా టైంలో స్కూల్, ఇల్లు, Generation మారింది. అంతే. జనరేషన్ మారింది. అంటే జనరేషన్ మారిపోతారా? అమ్మా, జనరేషన్ మారితే వాళ్ళు మారిపోతారు. కరెక్టే, నిజమే. ఎప్పుడైనా ఢిల్లీ పోయినా, మస్తు టైమ్స్ పోయా. అక్కడ నా మోదీని చూసావా? ఎవరిని? మోడీ. మోడీయా? చూడలేదురా, నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నువ్వు చూసావా? నువ్వు పోయావా? ఢిల్లీ పోయినావా నువ్వు? మా దగ్గర డబ్బులు మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు? నీకు క్వశ్చన్ అడుగుతా. సరే అడుగు. అక్కడ అడుగు, నన్ను అడుగురా. వాడి చెవులు ఎందుకు కొరుకుతున్నావు? అడుగు, డేర్గా అడుగు. అడగండి. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్? నాకు ఎవరు లేరురా. నాకు మా ఆయన బాయ్ ఫ్రెండ్ లేరు. చిన్నప్పటి నుంచి మా నాన్న బయటకి వెళ్తే ఎగేసి అన్నేవాడు తెలుసా, బయట ఇచ్చుకుని. నేను అదంతా ఉమెన్ స్కూలే, కో ఎడ్యుకేషన్ ఎక్కడా లేదు మీలాగా. ఇప్పుడు ట్రెండ్ ఎట్లా మారింది తెలుసా? బయట ఎట్లా మారినా మనుషులు కూడా అట్లనే మారు. అవునా? బయట ఎట్లా మారిందిరా? ఎట్లా మారింది బయట? యూకేజీ ఎల్కేజీ కూడా లవ్ పడుతుంది. అవును, ఎల్కేజీ యూకేజీలో వాళ్ళు కూడా, నర్సరీ కూడా. నర్సరీ వాళ్ళు కూడా. నర్సరీలో అరే, లవ్ లో పడ్డం అంటే ఏంట్రా? అసలు లవ్ అంటే ఏంట్రా? మీ ఏజ్ కి అంటున్నారు కదా. లవ్ అంటే ఏంటి? నాకు తెలియకుండా ప్రేమించడం అంటే, లవ్ అంటే అసలు ఏంటి? దాని మీనింగ్ ఏంటి? ప్రేమించడం అంటే బుక్స్ ఇచ్చుకోవడమా, చాక్లెట్స్ తినడమా? మరి తెలియకుండా ఎందుకురా? నేను గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకుంటే అది లవ్ అంట. గిఫ్ట్లు ఇవ్వకండి. క్లాస్ లో 8 మెంబర్స్ గర్ల్స్. ఇంకొకటి, వీళ్ళందరూ కోమలి అంటున్నారు. కోమలి చేస్తే నువ్వు ఎప్పుడు కోమలకి వెళ్ళా చెప్పు? ఒక 2 times వెళ్ళినాకు. 2 times కోమలకి వెళ్ళా. కోమలి చేస్తే ఎందుకురా? అంత బాగుంటుందా? పైసలు లేవు డాడీ దగ్గర. గుడ్డలు మసాలా వాడికి కూడా 7 years బాబుకి కూడా గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలంటే పైసలు ఉండాలి. డాడీ దగ్గర పైసలు లేవని వాడు చెప్తున్నాడు. ఎంత క్లారిటీగా ఉన్నారో మీరు అసలు. డాడీ దగ్గర మొన్న సమ్మర్ హాలిడేస్ లో 500 తీసుకున్నా. 500 ఇచ్చాడా మీ డాడీ? తీసుకున్నా. అందరు చాక్లెట్ అనుకురు. పీసెస్ పీస్ కట్ చేస్తా. మొత్తం ఒక బ్యాగ్ నిండింది అనుకో. ఒక బ్యాగ్ నిండింది. కోమలికి ఇచ్చేవన్నీ అందరికి ఇచ్చావా? అందరికి ఇస్తా. బాయ్స్ కూడా బాయ్స్ కూడా ఇచ్చా? బాయ్స్ ఇస్తా, గర్ల్స్ ఇస్తా. నాకు ఒక్క విడి. ఎందుకు ఇస్తా చెప్ప? ఎందుకు చెప్పాలి? ఎందుకు ఇయ్యరు? వాళ్ళ దగ్గర పైసలు లేవు. వాళ్ళ దగ్గర పైసలు లేవా? ఉన్నా సరే ఉన్నా సరే ఇయ్యారు. మరి నువ్వు ఎందుకు ఇస్తున్నావు? వాళ్ళ దగ్గర పైసలు లేవు. మొత్తం రిచ్ భూమర్ తినుకుంటూ వస్తుంది. బూమర్ తినుకుంటూ వస్తారు. అది ఎవరు తెలుసా? మరి నువ్వేం తినుకుంటూ వస్తావు? నాకు తెలుసు రామమ్మ. కాదా, అందరూ బూమర్ తినుకుంటే నువ్వేం తినుకుంటూ వస్తావు? మరి సెంట్రల్ ఫ్రెష్ భూమర్ సెంట్రల్ ఫ్రూట్. అదరికి సెంటర్ ఫ్రెష్ ఇప్పియారు డాడీ. అంటే సెంటర్ ఫ్రెష్ కన్నా బూమర్ ఎక్కువ రేటా? డాడీ అసలుకి సెంటర్ ఫ్రెష్ తిననియ్యాడు. ఎప్పుడన్నా డాడీ 1 రూపీ ఇస్తే దాన్ని
బూమరాన వంకొని మంచిగా తింటాడు. బా అక్క ఎప్పుడన్నా నువ్వు యాపిల్స్ సెంటర్ ఫుట్ అని ఒక టెన్నిస్ బాల్ వస్తుంది ఏమో నాకు తెలీదు. రౌండ్ గా బాల్ ఇప్పుడు అనుకుంటున్నాను సెంటర్ ఫ్రూట్ సెంటర్ ఫిష్ ఒకటే కానీ సెంటర్ ఫ్రూట్ ఉంది సెంటర్ ఫిష్. సరే అయితే ఇప్పుడు అది వదిలేసేయండి. ఇప్పుడు సబ్జెక్ట్ విషయానికి వచ్చేద్దాం. మీ క్లాస్ లో ఎంతమంది టీచర్లు ఉంటారు? సబ్జెక్ట్ టీచర్ ఎంతమంది ఉంటారు? హిందీకి ఒకరు, తెలుగుకి ఒకరు, ఇంగ్లీష్ ఒకరు, మ్యాథ్స్ ఒకరు, జీకేకి ఒకరు, జీకేకి కంప్యూటర్ కి ఒకటి. ఓకే, ఈ 5 టీచర్లు నీకు ఏ టీచర్ ఇష్టం? ఈవీఎస్ కి ఒకటి. ఈవీఎస్. ఓకే, 6 మెంబర్స్ టీచర్స్. ఈ 6 మెంబర్స్ నీకు ఏ టీచర్ అంటే బాగా ఇష్టం? ఈవీఎస్ టీచర్, మా క్లాస్ టీచర్, తెలుగు టీచర్, మ్యాథ్స్ టీచర్. అన్నీ చెప్తున్నా, ఒక్కళ్ళు చెప్పాలి. ఇష్టం టీచర్ అంటే ఒక టీచర్నే చెప్పాలి. మరి మా క్లాస్ లో మాకు ఈవీఎస్ టీచర్ చూడండి, మిగిలిన టీచర్లు ఎవరు ఇష్టం లేదంటే ఈవీఎస్ టీచర్ ఒక్కలే ఇష్టమంటే వేసుకోండి. దీన్ని అలా చెప్తున్నా. ఇదే మరి ఇంటర్వ్యూ అంటే ఇట్లానే ఉంటది. నాకైతే మా ఎన్ఎస్ మేడం ఇష్టం, పద్మజ మేడం అని. నాకు సైన్స్ ఇష్టం అని ఆ టీచర్ బాగా చెప్పేది. సో నీకు ఈవీఎస్ టీచర్ ఇష్టం, అవునా? వినండి టీచర్స్, ఈవీఎస్ టీచర్ ఇష్టం అంట. కంటిన్యూ చేస్తావా? కంటిన్యూ మొత్తం కంటిన్యూ. సౌండ్ చేయకు, అట్లా సౌండ్ చేస్తే వినబడదు. సరే, ఓకే ఓకే. ఏ స్కూల్ అన్నావు? కృష్ణవేణి టాలెంట్. యా, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ టీచర్స్ ఏంటంటే ఈ అబ్బాయికి, మీ క్లాస్ అబ్బాయి చాలా క్లియర్ గా మేము చూపిస్తున్నాం చూడండి. వాడికి ఈవీఎస్ టీచర్ ఒక్కలే ఇష్టం అంట, మిగిలిన టీచర్లు ఎవ్వరు ఇష్టం లేదంట. అస్సలు బాగా చెప్పారంట, మస్తు కొడతారంట. ఒక ఈవీఎస్ టీచర్ అంటే నాకు రెస్పెక్ట్, ఇష్టము, ఆమె మాట వింటాను అంటున్నారు. వేసుకోలేదు, స్కూల్కి వచ్చాక వేసుకోండి మీరు. నాకు అందరికి ఇష్టం కానీ ఒక టీచర్ చూసారా మాట మార్చేస్తున్నాడు. అక్క నువ్వే మాట మార్చు. నేను మార్చానా? నువ్వు మార్చు. ఏం మార్చాను? నాకు ఈవీఎస్ టీచర్ అంటే టీచర్, మ్యాథ్స్ టీచర్, తెలుగు టీచర్, ఇంగ్లీష్ టీచర్ అని చెప్పాడు. అవును, నా టీచర్ అని చెప్పాడు. ఒక్క టీచర్ ఇష్టం ఉండాలని చెప్పావు, ఈవీఎస్ టీచర్ ఇష్టం అని చెప్పావు. అవునా కదా? నాకు ఈవీఎస్ ఇష్టం అని చెప్పావు. ఈవీఎస్ టీచర్ తర్వాతే కదా వీళ్ళందరూ, అవునా? ఇప్పుడు నాకు అంటే ఈవీఎస్ టీచర్ ఫస్ట్ ప్లేస్ లో పెట్టి మిగిలిన టీచర్లు అందరినీ సెకండ్ ప్లేస్ లో పెట్టేశాం. దారుణం కదా? అందరినీ ఫస్ట్ ప్లేస్ లో పెట్టినక్క. అట్లా ఫస్ట్ ప్లేస్ లో ఎవరు ఒక్కలే ఉంటారు. నువ్వు ఈవీఎస్ టీచర్ ని ఫస్ట్ ప్లేస్ లో పెట్టావు, మిగిలిన టీచర్లు అందరినీ వెనకాల పెట్టేశావు. ఇద్దరున్నారు అక్క ఫేవరెట్ టీచర్స్ నాకు. ఎవరు? మళ్ళీ ఇప్పుడు చూస్తారా టీచర్లు మీరు కొడతారని భయపడి ఇంకా 2 ఉన్నారు చెప్తున్నా. చీటింగా చీట్ చేస్తున్నావు. ఫస్ట్ ఏమన్నారు? ఈవీఎస్ టీచర్ కదా, తర్వాత 2 అన్నావు. ఎలాగన్నా ఫస్ట్ ప్లేస్ లో ఈవీఎస్ టీచర్ ఉంది, అంతే కదా? అంతే అంతే, ఫస్ట్ ఈవీఎస్ టీచర్. ఈవీఎస్ టీచర్ నాకు అందరికి సరిగా రెస్పెక్ట్ ఉంది కానీ ఈవీఎస్ టీచర్ స్పెషల్ నీకు. బద్నమైంది పద్మ. ఏమ్రా ఏం చేస్తారా ఇప్పుడు? ఇంటికి వెళ్ళి ముసుకేసుకుంటారంట. సీలింగ్ ఫ్యాన్. ఎందుకు ఫ్యాన్ ఎందుకు గుర్తుకొచ్చిందిరా నీకు ఇప్పుడు? ఫ్యాన్ కి నీకు ఏదో హిస్టరీ ఉంది, ఇప్పుడు చెప్పు ఫ్యాన్ గురించి. ఫ్యాన్ ఎందుకు గుర్తుకొచ్చింది? ఏసీ ఆనే ఉందా? ఏసీ ఆన్లో ఉందిరా. చక్కగా మన టీం వాళ్ళందరూ ఏసీ పెట్టి సోఫా ఇచ్చి టీ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడుకున్నాను అన్నారు. నీకు ఫ్యాన్ ఎందుకు గుర్తుకొచ్చింది అక్కడ ఏసీ ఉండగా? ఇది అంటే ఇంట్లో ఏసీ ఉంటుందా? ఇది పాత జనరేషన్. పాత జనరేషన్, ఇది కొత్త జనరేషన్. రెండు ఇష్టం కదా? పాత జనరేషన్, కొత్త జనరేషన్. రెండు ఇష్టం. నీ పేరేంటన్నా? సాయి తేజ పేరెంట్స్ చూడండి, వాడికి ఫ్యాన్ అంటే ఇష్టం లేదంటే ఏసీ అంటేనే బాగా ఇష్టం. ఫ్యాన్ పాచింతకే పచ్చడి అంటున్నాడు. మరి పేరెంట్స్ మరి చూసుకోండి, మరి మీ అబ్బాయిని ఎంత లగ్జరీగా పెంచుతున్నారో. చాలా లగ్జరీగా ఉంది మాటలు కూడా. కంట్రోల్ చేయడం కూడా రాక నాకు వచ్చు. చూసారా ఎలా మాట మారుస్తున్నాడు? నాకు కూడా వచ్చు.
సరే అయితే నాకు ఫుడ్ ఇక ఈవినింగ్ విషయానికి వచ్చేద్దాం. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే నువ్వేం చేస్తావు ఇంట్లో? ఫ్రెష్ అప్ అవుతా. ఉమ్, స్కూల్లో ఉండగానే ఒకసారి ఫినిష్ ఇంటికి వస్తా. తర్వాత కొంచెం కోమలితో మాట్లాడతావు ఫోన్ చేసి. నెంబరే లేదు, ఎట్లా మాట్లాడదాం అక్క? నెంబర్ ఏనే ఇయ్యదా? అమ్మాయికి ఫోన్ ఉందా? కోమలి రేపు స్కూల్కి వచ్చాక ఫోన్ నెంబర్ అంటే ఇవి మాట్లాడతాడు. చెప్పు. ఈవినింగ్ స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్లోనే హోంవర్క్ రాసేసుకుంటా. ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అవుతా. మమ్మీ పాలు మిల్క్ లేదంటే మనీ తీసుకొస్తా. మళ్ళీ డాడీ మనీ ఇస్తే జేమ్స్ చిప్స్ అలాగా వండుకుంటా, బిస్కెట్. అంటే మమ్మీ దగ్గర డబ్బులు తీసుకుంటావు, డాడీ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటావు కదా? అడిగితే మమ్మీ పాల ప్యాకెట్ లో కొంచెం, డాడీ దాంట్లో కొంచెం తీసుకొని కోమలికి గిఫ్ట్ కొనిస్తావు, చాక్లెట్స్ కొనిస్తావు. స్కూల్కి ఒక్క రోజు కూడా చాక్లెట్ తీసుకోలేదు. నేను తీసుకోవాలా అంటే చాక్లెట్ ఇచ్చే చూస్తా. నేనా? నేను జస్ట్ నేను ఎందుకు ఇస్తారా? నువ్వు అన్నదే కదా నా గర్ల్ ఫ్రెండ్, నేను 2 సార్లు కోమలకి వెళ్ళాను అంటున్నావు కదా, కోమలితో వెళ్ళలేదా? అరే నువ్వు చిన్నపిల్లాడు కదా, నీకు అబద్ధం చెప్తున్నాడు మీ అన్నయ్య. నువ్వు మీ మమ్మీ వాళ్ళతో చెప్పేస్తావు కదా, అందు గురించి అని చెప్పేసి మమ్మీకి కవర్ చేసి కెమెరామెన్ ఎందుకు కవర్ చేస్తాడు? ఓకే నేను డైరెక్ట్ మమ్మీకి ఏమైనా చేశాను డైరెక్ట్ చెప్పేస్తా. డైరెక్ట్ చెప్పేస్తావా? అది నీకు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అన్నయ్య, కానీ నీకు అన్ని తెలుసు కదా, మీ అన్నయ్య చేసేవన్నీ తెలుసు కదా నీకు. అక్క నీకు తెలుసా? మమ్మీని కొట్టేది అనుకో, డాడీ దగ్గరికి పోతాడు. మమ్మీ నన్ను కొడితే నేను ఇంట్లో ఉంటాను తెలుసా? అవునా? మమ్మీ కొట్టాలని ప్లాన్ వస్తుంది. మమ్మీ కొట్టేది ప్లాన్ చేస్తాడా? మమ్మీని ఎవరైనా కొట్టిస్తారా? మమ్మీ కొడితే నేను ఏడుస్తాను, డాడీకి చెప్పాను. డాడీ చెప్పవా? మరి వీళ్ళందరూ సాక్ష్యం ఉన్నారు కదా, నువ్వు మమ్మీని బాగా కొట్టేయడానికి ప్లాన్ చేస్తావంట కదా డాడీతో సాక్ష్యానికి. అవునా? అవునా? చూడండి, మంచి భక్తుల్లాగా మంచి అడ్డబొట్టు పెట్టుకొని, నిలువు బొట్టు పెట్టుకొని, చక్కగా కుంకం పెట్టుకొని, ఎంత బుద్ధిమంతులు మమ్మీలో కొట్టించేస్తావా నువ్వు? డాడీ నేను ఏడుస్తా, ఎక్కువ ఏడుస్తా. వీడంతా ఏడుస్తాడు. ఇగో వీడిని కొడతాడు 5 minutes కొడతాడు. బ్రష్ చేస్తాడు అసలు. అప్పుడు డాడీ మొత్తం గలీజ్ ఉంటాడు పని చేసి. చెప్పాలా? వద్దురా డైలాగ్ మొత్తం చెప్పేస్తా. అరే నువ్వు చెప్పరా, ఏం చెప్తా చెప్పు. మన కౌంటర్ ఇద్దాం ఆగు. చెప్పు. నేను డాడీ కొడతాడు, అప్పుడు కొంచెం కొట్టి తర్వాత కిందికి పోతాడు డ్రెస్ చేంజ్ చేసుకొని, అప్పుడు నవ్వు పిచ్చుకుంటూ పోతాడు. అవునా? మరి మంచిగానే చెప్పాడు కదరా, అందులో ఏముంది? మంచిగా ఉందా? డాడీకే చేయలేస్తాడు, దాడి మీదకే చేయలేదు. లేస్తాడు. ఎట్లా కొడతా తెలుసా అక్క? అసలు చెది చెప్తా. ఇప్పుడు నన్ను కొట్టావా? ఎట్లా కొడతారు? మమ్మీ డాడీని ఎవరైనా కొడతారా? ఏ పిల్లలన్నా కొడతారా మమ్మీ డాడీని? నువ్వు కొడతావా ప్రేమేష్ మీ డాడీని? మీ మమ్మీని కొడతావా నువ్వు? కొడతావంట. కొట్టానక్క, మా డాడీ కొడితే అడ్డం పడతానండి. మమ్మీని డాడీ కొడితే నువ్వు మా డాడీకి అడ్డం పడతావా? కాదు, మా డాడీ నన్ను కొట్టిందనుకో అడ్డం పడుతుంది. మొత్తం గియ్యి ఉంటదా? ఎప్పుడైనా అనిపించిందా గియ్యి అని? మా డాడీ కొట్టిన ఎందుకు కొట్టారు డాడీ? ఎందుకు కొట్టాడు? స్కూల్ బంక్ కొట్టినట్టు. మరి ఎందుకు బంక్ కొట్టావు? ఉండబుద్ధి కాలే స్కూల్లో ఉండబుద్ధి కాలేదా? ఎందుకు ఉండబుద్ధి కాలే? ఏమైంది? లేరు. ఫ్రెండ్స్ లేరని బంక్ కొడతావా? నువ్వు ఫ్రెండ్స్ గురించి వెళ్తున్నావు, స్కూల్కి చదువుకోవడానికి వెళ్తున్నావా? మరి ఫ్రెండ్స్ ఎందుకు నీకు? భయం ఎందుకురా? టైం పాస్. ఓకే, ప్రేమేష్ పేరెంట్స్ చూడండి, టైం పాస్ కి స్కూల్ కి వెళ్తున్నాడంట, ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి, చదువుకోవడానికి కాదంట. మరి చూసుకోండి ఉన్నారులే. అవునా? మరేమో నువ్వు పెద్దదిగా ఏమవుతావు? అన్ని పట్టుకొస్తాడు. అవునా? ఉంగరాలు బొంగరాలు అన్ని పట్టుకెళ్తా అంటే అమ్మాయిలు పడిపోవాలా నువ్వు ఉంగరాలు చూసి? సరే
సరే ఓకే ఓకే ఇప్పుడు అయిపోయింది కదా. ఇన్ ఫ్యూచర్ లో మీ ఇంట్రెస్ట్ ఏంటి? ఏమైతారు పెద్ద ఎదిగాక? నేను పెద్ద అయితే నువ్వు బిజినెస్, ఏం బిజినెస్ చేస్తావు? ఏదో చిన్న చిన్న షాప్స్ దగ్గర పెట్టుకొని పెద్ద చిన్న షాపులు పెట్టుకుని పెద్దవాడు అయిపోతాడంట. సూపర్ మార్కెట్ పెట్టేసుకుంటావు, డీమార్ట్ లాగా. వావ్ సూపర్ గ్రేట్. పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే పెద్ద బిజినెస్ తనకన్నా పెద్ద బిజినెస్ మ్యాన్ అంటే ఆర్మీ. అది బిజినెస్ కాదే, ఆర్మీ జాబ్. ఆర్మీ జాబా? ఓకే వెరీ గుడ్ సూపర్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అరే నీకు ఎందుకురా అంత పెద్ద కోరిక వచ్చింది? ఈ ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంటి, రీజన్ ఏంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవడానికి? పిఎం అయిదాం అనుకున్నా, అంటే ఎక్కువ ఎక్స్పర్ట్ ఉంటుంది కదా, అందుకు అయిదాం అనుకున్నా. తర్వాత పిఐ కూడా ఉంటాడని తెలిసి పిఐ అవుతాం. పిఏ అర్థం కాదు. ఇప్పుడు అక్క ఇండియా కంప్యూటర్ టాపిక్ కంప్యూటర్ తెలుసా? గేమింగ్స్ ఆడచ్చు, వీడియో గేమ్స్ ఆడచ్చు, యూట్యూబ్ చూడవచ్చు. అంటే కంప్యూటర్ ఉన్నది ఓన్లీ గేమ్స్ ఆడుకోవడానికి. కానీ సిపిలో ఒక్కటి ఉంటుంది ప్రాసెసర్. తెలుసా ప్రాసెసర్? నువ్వు చెప్పు మరి, మాకు తెలీదు, నువ్వు చెప్పు. ఇప్పుడు కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తుంది? ఎట్లా వర్క్ చేస్తుంది? సిపియుతో. దాని బ్రెయిన్ ఎవరు? సిపియు మరి అది దేంతో పని చేస్తుంది? అరే అసలు మీకు కంప్యూటర్ గురించి తెలుసా? కంప్యూటర్ పవర్స్ చెప్పండి ఒకసారి. మానిటర్, కీబోర్డ్, మౌస్, సిపియు, యూఎస్పి. యూఎస్పి ఓకే ఓకే. మానిటర్ ఉంది కదా, సిపియు మెయిన్ దానికి, ఓకేనా? సో ఇప్పుడు సిపియు నుంచి మనకి మానిటర్లోకి మన గేమ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిపియు ఆన్ చేస్తేనే కావాలి. ఫస్ట్ మీరు ఆన్ చేసిన వెంటనే దేంట్లోకి వెళ్ళి మీరు గేమ్స్ డౌన్లోడ్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ అన్నా, క్రోమ్ అన్నా, లేదంటే ఏదైనా యాప్ అన్నా మీరు డైరెక్ట్ కంప్యూటర్లో నుంచి డౌన్లోడ్ చేసేసుకుంటారా? ఆడతాం. పీసీ గేమ్స్ బాగానే ఉందిరా నాలెడ్జ్. ఇంకేం తెలుసు కంప్యూటర్ గురించి? ఇంకేం అంటే గేమ్స్, వీడియో గేమ్స్ గురించి కాకుండా నార్మల్గా ఇంకా దేని గురించి, ఎలా వర్క్ చేస్తుంది ఏంటి, దాని లోపల పార్ట్స్? ఎలక్ట్రానిక్ డివైస్. ఎలక్ట్రానిక్ మిషన్. ఓకే ఓకే ఓకే. అక్క కంప్యూటర్ గురించి మొత్తం చెప్పింది. అవునా? కంప్యూటర్ అంటే ఐపీఓ సైకిల్. వెరీ గుడ్. వీళ్ళ కంప్యూటర్ టీచర్ ఎవరండి? బాగా చెప్తున్నాడు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. ఓకే. ఐపీఓ సైకిల్ అంటే ఇన్పుట్, మనం ఏదైతే కంప్యూటర్కి ఇస్తామో అది ఇన్పుట్ ప్రాసెస్ చేస్తుంది. సిపియు మనకి ప్రాసెస్ చేస్తుంది. అవుట్పుట్ అంటే మనం ఏదైతే కంప్యూటర్ నుంచి తీసుకుంటామో దాన్ని అవుట్పుట్ అంటారు. వెరీ గుడ్. ఇంకా సెకండ్ లెసన్. వాట్ ఈస్ మౌస్? మౌస్ అంటే కంట్రోల్. ఎస్ కంట్రోల్. ఇప్పుడు సపోజ్ మన దగ్గర మౌస్ ఉంది, కీబోర్డ్ నుంచి మనము వెళ్ళాలనుకుందాం. కీబోర్డ్ నుంచి ఎలా వెళ్తాము? మౌస్ ఉపయోగించి మనం ఏదైనా యాప్లోకి వెళ్ళవచ్చు. కీబోర్డ్ వస్తుంది, మాకు అట్లా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే వాడికి హాఫ్ వరకే ఎక్స్ప్లెయిన్ చేశారంటే, హాఫ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదంట. సరే అవి ప్రీవియస్ లెసన్ లో. సో ఓకే, నైస్. కంప్యూటర్ గురించి బాగా చెప్పావు. ఇంకేంటంటే ఓకే, ఈవినింగ్ నైట్కి వచ్చేస్తారు కదా మీరు, ఫోన్ చేసేసి అంతా అయిపోయి అంతా పడుకునే టైప్లో మమ్మీ డాడీతో మీరు డిస్కషన్ చేసుకుంటారా? స్కూల్లో ఏం జరిగింది ఏంటి, హోంవర్క్స్ గురించి అన్నిటి గురించి డిస్కషన్ చేసుకుంటారా? అంటే మీరు స్టార్ట్ చేస్తారా, మమ్మీ డాడీ స్టార్ట్ చేస్తారా? మీరే స్టార్ట్ చేస్తారా? అసలు మమ్మీ ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని? అక్కడ నైట్ లో స్టడీస్ గురించి మీరు పట్టించుకోవట్లేదంట. చంపింది అనకూడదు, కొట్టారు, రెస్పెక్ట్. ఓకే, గట్టి కొట్టిందా? మరి ఎందుకు నువ్వు హోంవర్క్ చేయలేదు? అదే ఎందుకు చేయలేదు క్లాస్ వర్క్? అంటే లేట్గా ఇచ్చినప్పటికీ నాకు టెక్స్ట్ బుక్స్ లేవు, ఎవరి దగ్గర ఆడుకోవాలని చెప్పేసి నోట్ బుక్స్ కూడా సార్. ఇప్పుడు బండి ఆడుకో మొన్న అయితే మొత్తం నుంచి దా నుంచి బండి కావాలి, దా నుంచి బండి
ర్యాంక్ వచ్చిన. ఎప్పుడైతే నేను డా దగ్గరకు వచ్చాను అప్పుడు సండే సాటర్డే అప్పుడు డా వరకు వచ్చేసరికి సండే అయిందంట. ఓకే అక్క 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 చెప్పు చెప్పు చెప్పు. మేము పా నుంచి బండి వరకు రాసేసినాం. అవునా, నీకు ఆటో బండి వచ్చేసా? ఇప్పుడు ట్రైన్లో ఏమైనా తెలుసా? ఒకసారి నీ స్మార్ట్ వాచ్ చెప్పు ఎందుకు. నీ స్మార్ట్ వాచ్ చూడు, నీ స్మార్ట్ వాచ్ చూడు. ఎందుకురా స్మార్ట్ వాచ్ లో తెలుగుకి స్మార్ట్ వాచ్ కి సంబంధం? వీడేదో లింకులు పెడుతున్నారు చూడండి. ఫ్రెండ్స్ మీరు స్మార్ట్ వాచ్ కావాలంటే ఎక్క ఫోన్ చేయండి చెప్తుంది. నువ్వు చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయను. నువ్వు చెప్పు. నేనేం చెప్పాలి? స్మార్ట్ వాచ్ ఎందుకు తీసుకున్నావు వాడి దగ్గర? మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటి? కాలంలో స్మార్ట్ వాచ్ ఫోన్స్ మొబైల్స్ ఏం లేకుంటుండే. ఎప్పుడు? సైకిల్స్ ఉంటుండే, కార్స్ ఉంటుండే. 1947 లో ఇండియాకి స్వతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ నుంచి దొరికింది. అది ఏం దొరికింది? స్వాతంత్రం. స్వాతంత్రం వచ్చిందా? స్వాతంత్రం చెప్పు చెప్పు. వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ విలేజ్కి వెళ్ళిపోయారు. అది ఎప్పుడు వచ్చిందంటే 1947 ఏప్రిల్ 15th. ఆ రోజుని మనం ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటాం. ఇప్పుడు స్మార్ట్ వాచ్ కి ఇండిపెండెన్స్ కి ఏం సంబంధం రా? అసలు ఏం చెప్తున్నారా? స్మార్ట్ వాచ్ ఇప్పుడు లింక్ మాట్లాడు. ఇప్పుడు నువ్వు స్మార్ట్ వాచ్ దానికి ఛార్జర్ వేయాలి. ఎవరి దగ్గర ఛార్జర్ అడుగుతావు? మంజుమల్ బాయ్స్ అంటే మంజుమల్ బాయ్స్ పిల్ల పిచ్చుకలు ఎట్లా ఎంత యాక్టివ్ గా చెప్తున్నారు అసలు. వాళ్ళ అల్లరి, వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. ఓకే, పిల్ల పిచ్చుకలు కాదంటే నేను నా మీద ఫైటింగ్ వచ్చేస్తారు ఇది ఆఫ్ అయిపోగానే. సో నెక్స్ట్ వీక్ ఇదే ఎపిసోడ్ ఇంకొంచెం కొత్తదనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.